దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు అని దేవుని వాక్యంలో కీర్తనకారుడు 14వ అధ్యాయము 1వ వచనంలో రాస్తాడు. దేవుడు లేడు అనేవారు చాలామంది ఉంటారండి. దేవుడు లేకపోతే, దేవుడు లేడని అనుకుంటే ఆ ఆలోచనకు ఏమైనా ప్రాబ్లం ఉందా అని మీరు అడగచ్చు. చూడండి, దేవుడు లేడంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. మొదటిగా, మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు? వాట్ ఈజ్ ద హ్యూమన్ ఆరిజిన్? ఈ ప్రశ్నకు జవాబు ఎక్కడ దొరకదు. రెండవదిగా, వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ లైఫ్? జీవితం యొక్క విలువ ఏమిటి? దానికి జవాబు ఎక్కడ దొరకదు. మూడవదిగా, వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్? జీవితానికి ఒక అర్థం ఉందా? ఈ మాటకు మనకు జవాబు దొరకదు. నాలుగవదిగా, ద క్వశ్చన్ ఆఫ్ మొరాలిటీ. వాట్ ఈస్ గుడ్ అండ్ ఈవిల్? మంచి చెడులు ఎవరు నిర్ణయిస్తారు? ఇది ప్రశ్న. ఐదవదిగా, మరణించిన తర్వాత మనిషి ఎక్కడికి వెళతాడు? ఈ ప్రశ్నకు జవాబు నాస్తికులకు, దేవుడు లేడు అనే వారికి చాలా కష్టమైన ప్రశ్నలు. మొదటిగా, మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు? రెండవదిగా, జీవితం యొక్క విలువ ఏమిటి? మూడవదిగా, జీవితం యొక్క అర్థం ఏమిటి? నాలుగవదిగా, మంచి చెడులు ఏది మంచి ఏది చెడు అని ఎలా తెలుసుకోవాలి? ఐదవదిగా, మరణించిన తర్వాత ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? ఈ 5 ప్రశ్నలకు జవాబులు ఉండవు నాస్తికులకు. కొన్ని నాస్తికుల జీవితాలని మనం ఈరోజు ధ్యానిద్దాం. ఫ్రెడరిక్ విల్హెమ్ నీచీ, ఈ వ్యక్తి గురించి మనం ఆయన జీవితాన్ని కొద్దిసేపు ఆలోచిద్దాం. ఆయన బొమ్మ మీరు ఇక్కడ చూడవచ్చు, ఆయన పిక్చర్. ఈ పటంలో ఉన్న వ్యక్తి ఫ్రెడరిక్ నీచీ. అక్టోబర్ 15వ తారీఖున 1844వ సంవత్సరం ఆయన సాక్సనీ జర్మనీలో పుట్టాడు. ఇప్పుడు మనం జర్మనీ అంటాము, అప్పుడు ప్రూషియా అది. ఆ దేశంలో ఆయన పుట్టాడు. అక్టోబర్ 15th, 1844. ఆయన ఆగస్ట్ 25th, 1900 56 సంవత్సరాలు బ్రతికి మరణించాడు. ఈయన ఒక పాస్టర్ కుమారుడు అండి, ఒక లూథరన్ పాస్టర్ కుమారుడు. ఈ లూథరన్ పాస్టర్ గారికి కార్ల్ ఆయన పేరు. ఈ కార్ల్కి మొదటి కుమారుడు ఫ్రెడరిక్ నీచీ. తర్వాత ఒక కుమార్తె పుడుతుంది. తర్వాత ఇంకొక కుమారుడు పుడతాడు. పుట్టిన సంవత్సరానికే ఈ లూథరన్ పాస్టర్ గారు కార్ల్ చనిపోతారు. చనిపోయిన ఇంకొక సంవత్సరానికి ఆ 3వ బిడ్డ జోసెఫ్, వాడి పేరు, ఆ జోసెఫ్ కూడా చనిపోతాడు. సో ఇంట్లో తల్లి, ఈ పెద్ద కుమారుడు ఫ్రెడరిక్, వారి చెల్లి, ముగ్గురు ఉంటారు. ఈ ముగ్గురు కలిసి వారి నానమ్మతో ఉండటానికి వాళ్ళు నాంబర్గ్ జర్మనీకి వెళ్తారు. అక్కడ వారి నానమ్మతో అలాగే 2 అత్తలతో కలిసి వారు జీవిస్తూ ఉంటారు. ఇంట్లో మాత్రం బాగా బైబిల్ చదివేవారు, బాగా దైవభక్తి కలిగి ఎదిగిన ఈ యవనస్తుడు ఫ్రెడరిక్ నీచీ. ఈ వ్యక్తి యవన ప్రాయంలో యేసు ప్రభుని అంగీకరించలేదు. దేవుణ్ణి విసర్జించాడు. వాక్యాన్ని చదువుతున్నాడు, వాక్యం గురించి వింటున్నాడు, ఇంట్లో వాక్యాన్ని బోధిస్తున్నారు, కానీ ఇంకా ప్రభువుని అంగీకరించలేదు. 20వ సంవత్సరం, 20 సంవత్సరాలు వచ్చాయి యవనస్తుడికి. 20వ సంవత్సరం ఆయన ఇల్లు వదిలి కాలేజ్ చదవటానికి వెళ్తాడు. కాలేజ్ చదవటానికి లిప్జిగ్ వెళ్తాడు. లిప్జిగ్లో అక్కడ దేవుడు లేడు అనే నిర్ణయానికి వస్తాడు. ఆయన థియాలజీ చదవటానికి వెళ్తాడు, కానీ ఇమ్మీడియట్గా మార్చుకొని ఆయన ఫిలాసఫీ చదవటానికి వస్తాడు. ఫిలాసఫీ చదవటానికి ఆయన BAలో జాయిన్ అవుతాడండి. ఫిలాసఫీ చదువుతూ ఆయన కొన్ని పుస్తకాలు రాశాడు. ఆయన రాసిన పుస్తకాల పేర్లు ఇలా ఉంటాయి. ఎకో హోమీ అని రాశాడు, అంటే వాట్ ఈజ్ హ్యూమన్ అని రాశాడు ఆయన. ఇంకొకటి ద బర్త్ ఆఫ్ ఎ ట్రాజడీ అని రాశాడు.
మూడవదిగా బియాండ్ గుడ్ అండ్ ఈవిల్ అని రాశాడు. నాలుగవదిగా ఆయన ఏం పుస్తకం రాశాడంటే ది యాంటై క్రైస్ట్ లేకపోతే ది యాంటై క్రిస్టియన్ అని రాశాడు. రాసి ఆయన హీ కాయిన్డ్ ఒక ఫ్రేజ్ ఆయన ఇలా అన్నాడు, గాడ్ ఈజ్ డెడ్ అని అన్నాడు. దేవుడు మరణించాడు, దేవుడే లేడు అని అన్నాడు అని ఈ ఫ్రెడరిక్ నీట్షే అన్నాడు. ఆయన జీవితాన్ని ఒకసారి మీరు ఆలోచించండి. మొదటి ప్రశ్న, మానవులు ఎక్కడి నుంచి వచ్చారు? మనుషుల జీవం ఎక్కడి నుంచి వచ్చింది? వాట్ ఈస్ ది ఆరిజిన్ ఆఫ్ మ్యాన్ కైండ్? దే డు నాట్ హ్యావ్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. దిస్ మ్యాన్ ఫ్రెడరిక్ నీట్షే, ఈ వ్యక్తి ఫ్రెడరిక్ నీట్షే ఈ 19వ శతాబ్దంలో 19th century చార్ల్స్ డార్విన్ చెప్పిన థియరీ ఆఫ్ ఎవల్యూషన్ని నమ్మాడు ఆయన. ఫ్రెడరిక్ నీట్షే believed the theory of evolution, that man came from a single cellular organism into a complex animal like a monkey, from a monkey to a chimpanzee, and from chimpanzee man has evolved. ఈ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ఏమి చెబుతుందంటే, ఒక్క సెల్ కలిగిన దాని నుంచి కోతులు వచ్చాయని, కోతి నుంచి చింపాంజీ వచ్చిందని, ఈ చింపాంజీలో నుంచి మనిషి వచ్చాడని చెబుతున్నాయి. ఆ చార్ల్స్ డార్విన్ చెప్పిన ఆ థియరీని ఈ వ్యక్తి ఫ్రెడరిక్ నీట్షే నమ్మాడండి. మానవులు ఒక సృష్టికర్త ద్వారా సృష్టించబడ్డారని, దేవుడు తన స్వహస్తాలతో ఆదామును ఆయన సృష్టిస్తే మనుషులు దేవుడు లేడనేవారు సృష్టికర్తనే తీసివేస్తున్నారు. సృష్టికర్త లేడు అనే ఆలోచనకు వచ్చే పర్యవసానం ఏమిటో తెలుసా? యు నో వాట్ ఈస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ రిజెక్టింగ్ గాడ్? యు నో వాట్ ఈస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ సెయింగ్ నో గాడ్? ఈస్ దేర్ లైఫ్స్ ఇట్సెల్ఫ్ విల్ బికమ్ కరప్ట్. అదే మాట 14వ కీర్తన మొదటి వచనంలో, 53వ కీర్తన మొదటి వచనంలో వ్రాయబడింది. రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనంలో ఏముందంటే, ఈవెన్ దో దే నో గాడ్ దే డు నాట్ ఆనర్ హిమ్ యాజ్ గాడ్ నార్ గేవ్ హిమ్ థ్యాంక్స్ అని. ఆయన దేవుడని ఎరిగి కూడా ఆయన్ను గణపరచలేదంట, ఆయనకు కృతజ్ఞతా స్తుతి అర్పించలేదంట. అయితే దేవుడు వారిని అప్పగించాడు అనంది. దేవుడు లేడు అనే వ్యక్తులు, దేవుడు ఉన్నాడు కానీ మేము అంగీకరించాం అని చెప్పే మనుషుల యొక్క జీవితం ఎక్కడికి దారితీస్తుందంటే, ఈ ఫ్రెడరిక్ నీట్షే ఏం చేస్తాడో తెలుసా? ఈయన ఒక అమ్మాయిని ప్రేమించి, ఆమె పేరు లూ సలోమి. ఆ సలోమిని ప్రేమించి 3 సార్లు అడిగాడు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని. ఆ అమ్మాయి ఏంటంటే నేను చేసుకొని పో అన్నదంట. ఈయన ప్రేమను తృణీకరిస్తే ఈయన ఇంకొక పురుషుడితో ఆయన సంబంధం పెట్టుకొని ఆయన ఒక వేశ్య దగ్గరికి వెళ్ళి ఆయన జబ్బు తెచ్చుకున్నాడు. జబ్బు తెచ్చుకొని 44వ సంవత్సరంలో 44 సంవత్సరాలు కలిగిన మన వ్యక్తి ఎంత జబ్బు పడ్డాడంటే ఆయన జీవితం 56 సంవత్సరాల వరకు బ్రతికాడు. ఆ జీవితాంతం వరకు పడకలో 44వ సంవత్సరం నుంచి 56వ సంవత్సరం వరకు ఆయన పడకలోనే ఉన్నాడు, పిచ్చోడైపోయాడు. ఒకరోజు టూరిన్ అనే పట్టణంలో ఆయన బిగ్గరగా అరుస్తున్నాడంట. ఏమైంది? ఈ ఫ్రెడరిక్ నీట్షేకు పిచ్చి పట్టింది అని అన్నారంట మనుషులు. అక్కడ జరిగిన సంఘటన ఒక వ్యక్తి రాస్తాడు. ఏమని రాస్తాడంటే, అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు, ఆ పోలీసు వాళ్ళు ఒక గుర్రాన్ని కొడుతున్నారంట. ఈయన వెళ్ళి గుర్రాన్ని బిగ్గరగా కరుచుకున్నాడంట, కౌగిలించుకుంటే గుర్రం లాగి తన్నిందేమో ఆయన్ని, పిచ్చోడైపోయాడు. అప్పటి నుంచి 44వ సంవత్సరం నుంచి 56వ సంవత్సరం వరకు పిచ్చోడిగా మంచంలో ఉన్నాడు. దేవుడు లేడు అనే వ్యక్తులు
సృష్టికర్తను పక్కన పెట్టి నాస్తికులకు కష్టమైన ప్రశ్న, జవాబు దొరకని ప్రశ్న, రెండవ ప్రశ్న, జీవితం యొక్క విలువ ఏమిటి? ఈ ఫ్రెడరిక్ నీట్షే గురించి మనం వింటా ఉన్నాం. ఈయన దేవుడు లేడు అని నాస్తికుడైపోయి దాని మీద పుస్తకాలు రాసి, ఆ పుస్తకాలు ఎవరు చదివారంటే ఫ్రెడరిక్ నీట్షే అడాల్ఫ్ హిట్లర్, జర్మనీలో ఆ డిక్టేటర్ను ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. అడాల్ఫ్ హిట్లర్ అన్నాడు, ఐ వాంట్ టు రైజ్ అ జనరేషన్ డివాయిడ్ ఆఫ్ కాన్షియన్స్ అన్నాడు. మనస్సాక్షి లేని ఒక తరం వారిని నేను లేపాలి అని అన్నాడు. మనస్సాక్షి మనకు అవసరం లేదన్నాడు. అని అడాల్ఫ్ హిట్లర్ ఏమనుకున్నాడంటే ఒక సూపర్ రేస్ క్రియేట్ చేయాలి మనం. అంటే మనం ఒక సూపర్ మనుషులను, అంటే జాతి వారిని, అందం ఉండాలి, జ్ఞానం ఉండాలి, అందరూ మెచ్చుకునే సోషల్ స్టేటస్ ఉండాలి, అలాంటి నేషన్, అలాంటి రాష్ట్రాన్ని, అలాంటి దేశాన్ని నేను సృష్టించాలి అన్నాడు అడాల్ఫ్ హిట్లర్. అని ఏం చేశాడో తెలుసా? యూదులు ఉన్నారు అక్కడ, జూయిష్ పీపుల్. ఆ యూదులకు వీరి జీవితానికి విలువ లేదు అని అన్నాడు. దే ఆర్ అ బర్డెన్ టు ద కంట్రీ అని ఏమి చేశాడంటే వారిని జంతువులను తీసుకొని వెళ్ళినట్లు ఒక ట్రైన్లో, ఒక్క బోగీలో 100 మందిని ఎక్కించి ఒక ట్రైన్ని అలా తీసుకొని వెళ్ళి మనుషులను కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో పెట్టాడు. వాళ్ళని బానిసలుగా చేసుకున్నాడు. ఒకరోజు గన్ను పట్టుకొని వెళ్ళి ఆయనకి ఇష్టం వచ్చిన వారిని షూట్ చేసేవాడంట. ఈగలను చంపినట్లు యూదులను చంపాడు అడాల్ఫ్ హిట్లర్. 60 లక్షల యూదులను చంపాడు. 6 million Jewish people Adolf Hitler has killed. Because for him there is no meaning for life. Adolf Hitler ki there is no value for life. జీవితం అంటే విలువ లేదండి. ఆష్విట్జ్ అనే ప్లేస్ ఇప్పుడు పోలాండ్లో ఉంటుంది. ఈ ఆష్విట్జ్కి వెళ్తే అక్కడ ఒక రూమ్ ఉంది. ఆ రూమ్లో ఏం చేశారో తెలుసా? చిన్న పిల్లలను చంపి వారి పార్ట్స్ మీద వాళ్ళు ప్రయోగాలు చేశారు. ఒక రూమ్ ఉంది. ఆ రూమ్లో స్త్రీలందరినీ బొచ్చు కత్తిరించి నగ్నంగా ఒక రూమ్లోకి తీసుకొని వెళ్ళి వాళ్ళను ఆ రూమ్ తలుపులు వేసి గ్యాస్ ఆన్ చేస్తే ఆ పాయిజనస్ గ్యాస్, విషపు ఆ గ్యాస్ను వాళ్ళు పీల్చుకొని ఈగలు చనిపోయినట్టు చనిపోయారండి. రోజుకు 12,000 మందిని చంపేవాడంట. అట్లా 60 లక్షల యూదులను చంపాడు. ఎవరు? అడాల్ఫ్ హిట్లర్. ఎందుకు? జీవితం అంటే వాడికి విలువ లేదు కనుక. నేను ఒక సూపర్ రేస్ని తయారు చేయాలి. Our nation will be a superior race among all the nations. That's what Adolf Hitler thought. That is exactly the product of atheism. నాస్తికులు, దేవుడు లేడు అనే వారి ఆలోచనకు వచ్చే పర్యవసానం అడాల్ఫ్ హిట్లర్ అండి. అడాల్ఫ్ హిట్లరే కాదు, జోసెఫ్ స్టాలిన్ కూడా ఈ ఫ్రెడరిక్ నీట్షే ఫిలాసఫీని నమ్మినవాడు. అంత మాత్రమే కాదు, ఇటాలియన్ డిక్టేటర్ ముస్సోలినీ కూడా ఇదే ఫిలాసఫీని నమ్మాడు. వేలాది మందిని, మనుష్యులను, వారి ప్రాణాన్ని తీసివేశాడు. ఎందుకంటే జీవితానికి విలువ లేదని. కానీ బైబిల్ చూడండి ఏం చెబుతుందో. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం 27వ వచనంలో, లెట్ us make man in our image. The value of human life is man is made in the very image of God. మనిషి దేవుని రూపములో ప్రభువే సృష్టించాడు. అది జీవితం యొక్క విలువ అంటే. అందుకే ఇప్పుడు చట్టంలో కూడా ఒక పశువునో లేకపోతే ఒక మేకనో ఒక ఎలకనో చంపితే ఎవరు జైలు శిక్ష వేయరు తెలుసా? ఎందుకు? ఒక మనిషిని చంపితేనే, నరహత్యకు మాత్రమే జైలు శిక్ష, ఉరి తీయటం, క్యాపిటల్ పనిష్మెంట్ ఉంటుంది. ఎందుకు అని మీరు అడగచ్చు. అంటే ఒక కుక్క
జీవితానికి విలువ లేదు, కానీ మనిషి జీవితానికి విలువ ఉందని చెబుతుంది. ఒక జంతువు యొక్క జీవితానికి విలువ లేదు, కానీ మనిషి ప్రాణం యొక్క విలువ అంత ప్రాముఖ్యం. ఆదికాండం 9వ అధ్యాయం 6వ వచనంలో, ఇఫ్ ఎనీవన్ టేక్స్ ద మ్యాన్ ఆఫ్ లైఫ్ ఆఫ్ అ మ్యాన్, సో షల్ హిస్ లైఫ్ బీ టేకన్. ఒక మనిషి యొక్క ప్రాణం ఒక వ్యక్తిని చంపితే వాడికి మరణశిక్ష రావాలి. ఎందుకంటే జీవితం యొక్క విలువ అంత ప్రాముఖ్యం దేవుని వాక్యంలో. దేవుడు ఆయన రూపంలో, స్వరూపంలో తయారు చేసుకున్నాడు. ఆయన సొంత రూపంలో తయారు చేసుకున్న మనిషి యొక్క జీవితం విలువ. నీ జీవితం యొక్క విలువ, నా జీవితం యొక్క విలువ ఎంతో తెలుసా అండి? బిల్లీ గ్రాహం గారు ఒక మాట అన్నారు, ప్రపంచంలో ఇప్పుడు ఇన్ని కోట్ల ప్రజలు ఉన్నారు కదా, ప్రపంచంలో అంతట్లో ఒకే వ్యక్తి ఉన్నా, ఆ ఒక్క వ్యక్తి పాపం చేసిన ఆ ఒక్క వ్యక్తి పాపము కొరకు యేసు ప్రభు వచ్చి మరణించి ఉండేవాడు అన్నాడు. మనిషి యొక్క జీవితం యొక్క విలువ యేసు ప్రభు మరణం అండి. నిన్ను నన్ను నిత్య నరకానికి వెళ్ళకుండా నిత్య మోక్షానికి వెళ్ళటానికి, నిత్యం పరలోకంలో ప్రభుతో మనం ఆయన బిడ్డలుగా ఉండటానికి యేసు ప్రభు తన ప్రాణం పెట్టి ఆయన రక్తాన్ని కార్చాడు. అది మనిషి యొక్క ప్రాణం యొక్క విలువ. మూడవ ప్రశ్న, నాస్తికులకు వచ్చే ప్రశ్న, జీవితం యొక్క అర్థం ఏమిటి? మనం బ్రతుకుతున్న ఈ జీవితానికి దేని ద్వారా అర్థం వస్తుంది అనే ప్రశ్నకు జవాబు దొరకదండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్? ఫర్ అన్ ఏథియస్ట్ ఇట్ ఈస్ హార్డ్ టు ఫైండ్ దట్ మీనింగ్. చాలామంది మన తెలుగువారిని అడగండి, చెబుతారు. ఏమంటారో తెలుసా? నేను నా పిల్లల కొరకు బ్రతుకుతున్నానండి, నేను నా భార్య కొరకు బ్రతుకుతున్నానండి, నా భర్త కొరకు బ్రతుకుతున్నాను, నా తల్లిదండ్రుల కొరకు బ్రతుకుతున్నాను, నా స్నేహితుల కొరకు బ్రతుకుతున్నాను. ప్రశ్న, నీవు దేని కొరకు బ్రతుకుతున్నావని నాస్తికులను అడిగితే వారికి ఈ ప్రశ్నకు జవాబు ఉండదు. వారు ఏమంటారో తెలుసా? నా కొరకు నేనే బ్రతుకుతున్నాను అంటారు. వారికి దేవుడు లేడు కనుక, దేవుణ్ణి వారు తిరస్కరించారు కనుక వారికి వారే దేవుళ్ళు అని చెప్పుకుంటున్నారు. ఫర్ దెమ్ దేర్ సెల్ఫ్ ఇస్ గాడ్, దే వర్షిప్ దెమ్సెల్వ్స్. ఈ ఫ్రెడరిక్ నీట్షే అనే వ్యక్తి ఆ ఎకో హోమీ అనే పుస్తకంలో ఏమని రాస్తాడంటే, ఆయన టైటిల్ ఇలా ఉంటుంది, వై ఐ యామ్ క్లెవర్ అని అంటాడు, వై ఐ యామ్ వైజ్, వై ఐ యామ్ పవర్ఫుల్ అండ్ ద విల్ ఆఫ్ పవర్ అని రాస్తాడు. ఆయన పుస్తకం పేరే విల్ ఆఫ్ పవర్. చూడండి, ఆయన దేని కొరకు బ్రతుకుతున్నాడు ఫ్రెడరిక్ నీట్షే అంటే, ఐఎమ్ లివింగ్ ఫర్ మై సెల్ఫ్ అని అంటాడు. కానీ ఏ జీవితం కొరకు ఆయన ప్రాకులాడాడు, ఏ ఆనందం కొరకు ప్రాకులాడాడు, ఏ పర్పస్ కొరకు ప్రాకులాడాడు, దాన్ని పొందలేక ఆయన యవన ప్రాయంలోనే 27-28 సంవత్సరాలు కలిగినప్పుడు ఒక వార్లో ఆయన సోల్జర్గా వెళ్తాడండి. ఏమో తెలుసా? ఒక గుర్రం ఎక్కబోయి కింద పడతాడు. గుర్రం ఎక్కబోయి కింద పడి ఆయన ఛాతి మీద దెబ్బ తాకినప్పుడు 2 సంవత్సరాలు ఆయన సోల్జర్గా పనిచేయకుండా ఆయన యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉండాలనుకుంటాడు. కానీ కాలేజీకి కూడా పోలేని పరిస్థితిలో ఇంట్లో కూర్చొని రాస్తాడు. ఆయన ఏ జీవితం కొరకైతే ఆయన ప్రాకులాడాడు, ఏ జీవితంలో అర్థం ఉండాలి, నా కొరకు నేను ఉన్నాను అని అనుకున్నాడు, ఆ జీవితాన్ని అనుభవించలేకపోయాడు. 44వ సంవత్సరం ఆయన పిచ్చివాడైపోయాడు. పిచ్చివాడైపోయి 56వ సంవత్సరాన ప్రాణం పోయింది. 12 సంవత్సరాలు పిచ్చివాడుగా ఉన్నాడండి. ఒక రోగంతో, సిఫిలిస్ అనే రోగం వచ్చింది ఆయనకి. ఎందుకంటే వేశ్యల దగ్గరికి వెళ్ళి పడుకునేవాడంట. మీనింగ్, ఆయన జీవితం ఎందుకు బ్రతుకుతున్నాడు?
తన కొరకు బ్రతుకుతున్నాడు, ఆయన స్వార్థం కొరకు బ్రతుకుతున్నాడు, ఆయన ప్లెజర్ కొరకు బ్రతుకుతున్నాడు. ఎలాగైనా హీ డస్ నాట్ వాంట్ టు డినై ఎనీ ఆఫ్ హిస్ ప్లెజర్స్. చాలామంది ఉన్నారండి ఈ కాలంలో కూడా. దే డు నాట్ వాంట్ టు డినై ఎనీ ఆఫ్ ద ప్లెజర్స్ ఫర్ దేర్ ఓన్ బాడీ. నా శరీరానికి ఏం తక్కువకూడదు, మంచివి తినాలి, మంచివి తాగాలి, అలాగే ప్రతి శరీరేచ్ఛను నేను ఎంజాయ్ చేయాలి, నేను చూడకూడదు అనేటివి ఏముండకూడదు, అన్నీ చూడాలి నేను అనుకుంటారు, అన్నీ అనుభవించాలి జీవితంలో అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా మీరు అనుకుంటున్నారా? అయితే ఏమవుతుందో తెలుసా? శరీరము క్షీణించిపోతుంది. ఎందుకు అని మీరు అడగచ్చు. ద పర్పస్ అండ్ మీనింగ్ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ మెటీరియల్ ఆర్ ఇన్. దేవుని యొక్క జీవితం యొక్క అర్థము తెలియకుండా నాస్తికులు బ్రతుకుతారు. దేవుడు ఉన్నాడు అనుకునేవారు కూడా వారి కొరకే జీవిస్తున్నారు. మీరెవరి కొరకు జీవిస్తున్నారని ప్రశ్న. పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అని అంటాడు. మీ జీవితానికి ఒక అర్థం. మీ పిల్లల కొరకు మీరు జీవిస్తున్నా, మీ కొరకే మీరు జీవిస్తున్నా, మీ ఉద్యోగం కొరకు మీరు జీవిస్తున్నా, మీ తల్లిదండ్రుల కొరకు మీరు జీవిస్తున్నా, డబ్బుల కొరకు మీరు జీవిస్తున్నా, శరీరేచ్ఛల కొరకు మీరు జీవిస్తున్నా, అవన్నీ మీ జీవితానికి ఒక అర్థాన్ని, ఒక పర్పస్ని ఇవ్వలేవండి. ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ క్రైస్ట్ అండ్ క్రైస్ట్ అలోన్. యేసు ప్రభువే మన జీవితానికి ఒక అర్థాన్ని, పరమార్థాన్ని ఇస్తాడు ఆయన. యేసు ప్రభు కలిగిన వారు అన్నీ కలిగిన వారు, యేసు ప్రభు లేనివారు ఏమీ లేనివారు. అందుకే పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అని అంటాడు. ఫర్ మీ టు లివ్ ఈజ్ క్రైస్ట్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. వీఆర్ క్రియేటెడ్ టు వర్షిప్ హిమ్. వీఆర్ క్రియేటెడ్ ఫార్ ద లార్డ్. మన శరీరాలు కూడా, మన శరీరం ఆయన ఆలయం, ఆయన ఆత్మకు ఆలయం. ఆయన ఆత్మ మనలో జీవించటానికే మన శరీరం చేయబడింది. మనం ఏదో శరీరేచ్ఛల్లో పడిపోయి మనం ఇష్టం వచ్చినట్లు జీవించడానికి కాదండి. ఫ్రెడరిక్ నీచీకు పట్టిన గతి పాపానికి, పాపపు దాసత్వానికి, సాతానుకు తన శరీరాన్ని అమ్ముకున్న వారికి, జీవితంలో ఉండే ప్రతి శరీరేచ్ఛను అనుభవించే వారికి ఫ్రెడరిక్ నీచీకి పట్టిన గతి. పిచ్చోడైపోయాడు. రోగంతో 12 ఏళ్ళ నుండి చనిపోయాడు. సిఫిలిస్ అనే రోగంతో చనిపోయాడు. సహోదరుడా, సహోదరి, నీ జీవితానికి ఒక ఉద్దేశం, నీ జీవితానికి ఒక పర్పస్. ద పర్పస్ ఫర్ యువర్ లైఫ్ ఈజ్ క్రైస్ట్. ద గ్రేటెస్ట్ సాటిస్ఫాక్షన్ కెన్ బి ఫౌండ్ నాట్ ఇన్ అ ప్లెజర్ బట్ ఇన్ క్రైస్ట్ అలోన్. దావీదు అంటాడు, ఏమంటాడో తెలుసా? ఇన్ యువర్ ప్రెజెన్స్ దర్ ఈజ్ జాయ్ అన్స్పీకబుల్ అని అంటాడు, అండ్ ప్లెజర్స్ ఫర్ ఎవర్ మోర్ అని అంటాడు. Psalm 16 verse 11, 16వ కీర్తన 11వ వచనంలో దావీదు అంటాడు, నీ సన్నిధిలో సుఖ సంతోషాలు ఉన్నాయి అంటాడండి. చూడండి, దేవుని సన్నిధిలోనే మనకు సంతోషం, ఆనందం. మన జీవితానికి యేసు ప్రభు ఉంటే మన జీవితానికి ఒక అర్థం, మన జీవితానికి మన జీవించే ఉద్దేశం ప్రభు అయి ఉండాలి. లేకపోతే మీరు దేని కొరకు జీవించినా అది ఒకరోజు మీ ముందే క్షీణించిపోతుంది, నశించిపోతుంది, మీ ముందు నుంచి వెళ్ళిపోతుంది. ఈ 4వ ప్రశ్న ఏమిటంటే, మంచి చెడులు ఎవరు నిర్ణయిస్తారు? దిస్ ఇస్ అ క్వశ్చన్ ఆఫ్ మొరాలిటీ. హూ డిఫైన్స్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ ఈవల్? ఫర్ అన్ ఏథియిస్ట్ దెర్ ఈస్ నో అబ్సల్యూట్ స్టాండర్డ్. నాస్తికుడికి ఒక స్టాండర్డ్ అనేది ఉండదండి. క్రైస్తవులకైతే దేవుని వాక్యం, బైబిల్ ఒక స్టాండర్డ్. మన జీవితానికి ఒక స్టాండర్డ్, మన ఆలోచనకు స్టాండర్డ్, మన పద్ధతులకు స్టాండర్డ్. మనం ఏమి చేసినా కూడా దేవుని వాక్యం ఏమి చెబుతుంది అని ప్రశ్నిస్తాం మనం. ఎవరు బోధించినా, ఏ పని చేసినా, ఇది మీరు చేయండి అని ఒక కమాండ్మెంట్ ఇచ్చినా బైబిల్లో ఎక్కడ ఉంది అని మనం అడుగుతాం. చూడండి, మనకు మొరాలిటీకి మంచి ఇది, చెడు ఇది, ఇది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు అని ఎవరు చెబుతారు? బైబిల్ చెబుతుంది. మనకైతే
ఒక క్రైస్తవుడికైతే, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన బిడ్డకైతే దేవుని వాక్యం మంచి చెడు ఏమిటో చెబుతుంది. యేసు ప్రభు తెలియకపోతే, దేవుని వాక్యం వినకపోతే, దేవుని వాక్యమైన బైబిల్ చదవకపోతే మంచేదో చెడేదో తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటారు. దేవుడు యోనాతో ఏమంటాడో తెలుసా? ఈ నినవే పట్టణస్థుల ఎదులా నేను ఎందుకు జాలిపడుతున్నానంటే, మంచి చెడులు తెలియని ప్రజలండి. మనం ఇప్పుడు ఎలాంటి కాలంలో ఉన్నామంటే, చెడును మంచి అంటున్నారు మనుషులు, మంచిని చెడు అంటున్నారు మనుషులు. మనం ఈ ప్రశ్నకు వస్తే, ఎందుకు చెడును మంచి అంటున్నారు అంటే, బేసిక్ డెఫినేషన్స్ మర్చిపోయారండి. ఆ డెఫినేషన్, ఇప్పుడు మంచి ఇది చెడు ఇది అని చెప్పగలిగింది ఎవరు? చెప్పేది ఎవరు? దేవుడే చెప్పాలి. మన సృష్టికర్త మన జీవితాలని ఆయన నిర్ణయించాలి. మన జీవితం విధానం ఎలా ఉండాలి, మన ఆలోచన ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన క్రియలు ఎలా ఉండాలి, మన జీవితం ఎలా ఉండాలి, ఆయనే నిర్ణయించాడు. కనుక ఆయన వాక్యమైన బైబిల్లో వ్రాసి పెట్టాడు. యెషయా ప్రవక్త ఇలా అంటాడు, ఓ unto those who call evil as good. చెడును మంచి అనే వారికి శ్రమ అని అంటాడు యెషయా ప్రవక్త. చాలామంది చెడును మంచి అంటున్నారు. ఇప్పుడు పెళ్ళి ఒక పురుషుడికి ఒక స్త్రీకి మాత్రమే అనే మాటను మార్చివేసి వాళ్ళు పెళ్ళి మ్యారేజ్ యొక్క డెఫినేషన్నే మార్చివేశారు. అంత మాత్రమే కాదు, ఆఫ్రికాలో అయితే ఒక మగవాడికి ఒకతే భార్య ఉండాలి, ఆ డెఫినేషన్ మార్చివేసి వ్యభిచారాన్ని లీగలైజ్ చేశారండి. జపాన్లో అయితే బిజినెస్ కొరకు ఓకే అని అంటున్నారు. చూడండి ఎందుకు ఇలా మార్పు? ఏది కరెక్ట్, ఏది తప్పు, ఏది మంచి, ఏది చెడు? నాస్తికులకు ఈ డెఫినేషన్స్ ఏముండవు. ఈ ఫ్రెడరిక్ నీట్షే చెప్పిన ఈ మాటను, దేవుడు లేడు, గాడ్ ఈజ్ డెడ్ అనే మాట అడాల్ఫ్ హిట్లర్ పట్టుకున్నాడండి. అందుకే ఎలాంటి జీవితాన్ని జీవించారు అప్పటి కాలంలో జర్మనీలో. అంటే హిట్లర్ ఉన్న కాలంలో ఒక మగవాడు ఇష్టం వచ్చినట్టు ఎంతమంది స్త్రీలతో అయినా సంబంధం కలిగి పశువుల వలె ప్రవర్తించారు. ఎవరినైనా చంపొచ్చు యూదులైతే, జర్మన్ని మాత్రం చంపకూడదు సుమా. ఒక జర్మన్ ఎంతమంది యూదులైనా చంపొచ్చు. అలా 60 లక్షల యూదులను చంపారండి. ఎందుకు? ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని చెప్పరు కనుక, తెలియదు కనుక. నువ్వు ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు దేవుడు లేడు అని అంటే ఇది చేయకూడదు అనే మాట లేదండి. అందుకే 10 ఆజ్ఞలు మీరు చూడండి, నేను తప్ప మీరు ఇంకొక దేవుడు మీకు లేడని అంటాడు. మీరు ఏ భూమి మీద కానీ ఏ ఆకారాన్ని మీరు చేసుకున్న దానికి నమస్కారం చేయొద్దని అంటాడు. మీరు దొంగిలకూడదు అంటాడు, వ్యభిచారం చేయొద్దు అంటాడు, నరహత్య చేయొద్దు అంటాడు. ఎందుకు? ఆయన దేవుడు కనుక మన జీవితానికి ఏది మంచి ఏది చెడు డిఫైన్ చేస్తున్నాడు. గాడ్ ఈజ్ ద వన్ హూ డిఫైన్స్ మొరాలిటీ. వితౌట్ గాడ్ all the morality is gone, the standard of life is gone and everything is permissible. తర్వాత ఒక వ్యక్తి ఎక్కడికి వెళుతాడు అనేదానికి నాస్తికులకు జవాబు ఉండదు. ఎందుకంటే మరణమే వారి అంతం అని అనుకుంటున్నారు. వారు మరణం తర్వాత మనిషి బ్రతకడు అని అనుకుంటున్నారు. దేవుని వాక్యం ఏమి చెబుతుంది? యోబు ఈ మంచి ప్రశ్న అడుగుతాడండి. మరణించిన తర్వాత నరులు బ్రతుకుదురా అని అంటాడు. యోబు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో ఆయన ప్రశ్నకు ఆయనే జవాబిస్తాడు. నా విమోచకుడు సజీవుడని నాకు తెలుసు, ఈ శరీరము కృషించిన తర్వాత నేను నా ప్రభువును కనురారా చూస్తాను అంటాడు. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనంలో.
మరణం తర్వాత ఏమి సంభవిస్తుంది నాస్తికులకు తెలియదు. నాస్తికులకు వారి జీవితాన్ని గురించి ఒక స్టాండర్డ్ లేదు. వారి జీవిత విధానం ఎలా ఉండాలో వారికి ఒక స్టాండర్డ్ లేదు. అంత మాత్రమే కాదు, మరణిస్తే మనిషి ఎక్కడికి వెళతాడు వారికి తెలియదు. దేవుని వాక్యంలోనైతే మరణించిన అబ్రహాము ఆ హేడేస్లో మాట్లాడినట్టు లూకాసు వార్త 16వ అధ్యాయంలో చదువుతాం మనం. మరణించిన మోషే ఆ రూపాంతరమైన కొండ మీద కనపడ్డట్టు చూస్తాం మనం. యేసు ప్రభు మరణించి 3 రోజులు సమాధిలో పాతిపెట్టబడి 3వ దినమున లేచాడని, మరణాన్ని జయించాడు. ఆయన మరణంతో ఆయన పునరుద్ధానం యొక్క ప్రథమ ఫలమని, ఆయనతో పాటు పాత నిబంధన భక్తులందరూ కూడా ఆయనతో పాటు లేచారని, ఆయన ఆరోహణమై ప్రభు సన్నిధికి వెళ్ళాడు, తండ్రి సన్నిధికి వెళ్ళాడు. దేవుని సన్నిధిలో ఇప్పుడు పాత నిబంధన భక్తులందరూ కూడా దేవుని సన్నిధిలో ఉన్నారని, ఇప్పుడు యేసు ప్రభువును విశ్వసించి మరణిస్తే తప్పకుండా అప్పుడే ఈ శరీరం మట్టిలోకి వెళుతుంది, కానీ ఆత్మ ప్రభు దగ్గరకు వెళుతుందని బైబిల్ ప్రకటిస్తుందండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో పౌలు అంటాడు, ఇట్ ఈస్ బెటర్ ఫర్ మీ టు డై అండ్ డిపార్ట్ అండ్ బీ విత్ క్రైస్ట్ అని అంటాడు. నేను మరణించి ప్రభుతో ఉండడం నాకు మేలు అని అంటాడు. కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఇలా అంటాడు, టు బి యాబ్సెంట్ ఇన్ ద బాడీ ఈజ్ టు బి ప్రజెంట్ విత్ ద లార్డ్ అని అంటాడు. ఈ లోకంలో కళ్ళు మూసుకొని పరలోకంలో కళ్ళు తెరుస్తారండి. మళ్ళీ తిరిగి ఆయన రాకడలో మరణించిన అందరూ కూడా శరీరంతో లేస్తారని, అది మన శుభప్రదమైన నిరీక్షణ. 1 తెస్సలోనికైలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి 18వ వచనం వరకు ఆ మంచి నిరీక్షణను పట్టుకొని మనం ప్రభుతో సదాకాలం ఉంటామని, మరణం మనకు అంతము కాదని క్రైస్తవులకు తెలుసండి. నాస్తికులకైతే ఆ ప్రశ్నకు జవాబు ఉండదు. మరణిస్తే వారికి ఇంకొక హోప్ లేదు. క్రైస్తవులకైతే క్రైస్తవులు మరణిస్తే మళ్ళీ చూస్తామని, మళ్ళీ ప్రభు సన్నిధిలో కలుసుకుంటామని, మళ్ళీ తిరిగి లేస్తారని, పునరుద్ధానంలో మనం అందరం కలిసి జీవిస్తామని దేవుని బిడలుగా ఆ మంచి నిరీక్షణ మనకుంటుంది. నాస్తికులకైతే, దేవుని ఎరగని బిడలకైతే, దేవుని ఎరగని వారికైతే అలాంటి నిరీక్షణ, జీవితం యొక్క అర్థం వారికి తెలియదు. చనిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడో కూడా వారికి తెలియదు. వాల్టేర్ అనే ఒక గొప్ప వ్యక్తి ఉండేవాడు. ఆయన కూడా దేవుడు లేడని దేవుణ్ణి విసర్జించి జీవిస్తున్న వ్యక్తి. మరణించేటప్పుడు ఆయన మరణం ఎలా ఉండదు తెలుసా? డాక్టర్తో అన్నాడంట, నాకున్న ఆస్తిలో సగం నీకు ఇస్తాను, నా జీవితాన్ని 6 నెలలు పొడిగించు అని అన్నాడంట. డాక్టర్ అన్నాడంట, 6 నెలలు కాదు, 6 రోజులు కాదు, 6 గంటలు కూడా నేను పొడిగించలేను అని అన్నాడంట. అయితే ఈ వాల్టర్ అన్నాడంట, నేను నరకానికి పోతున్నానని నాకు తెలుసు, నిన్ను కూడా నా వెంబడి తీసుకొని వెళ్తానన్నాడంట. చూడండి, దేవుడు లేడనడం కాదు, దేవుడు ఉన్నాడని తెలుసు, పరలోకం ఉందని తెలుసు, నరకం ఉందని తెలుసు, కానీ దేవుణ్ణి విసర్జించాలనే హృదయంలో నిశ్చయించుకున్నారు. అది వాల్టేర్ జీవితం. ఈ ఫ్రెడరిక్ నీచే గురించి మనం ఆలోచించాం కదా. ఆయన చెప్పిన ఫిలాసఫీని నమ్మిన వాడే అడాల్ఫ్ హిట్లరే కాకుండా జోసెఫ్ స్టాలిన్. ఈ జోసెఫ్ స్టాలిన్ ఎలా మరణించాడో తెలుసా? ఆయన మరణించినప్పుడు మరణ పడక పక్కన ఆయన కూతురు స్వెత్లానా కూర్చుందంట. మూలుగుతూ ఏడుస్తూ అన్నాడంట, నేను ఒక చీకటి స్వరంగాన్ని చూస్తున్నాను, నా ఆత్మ వెళ్ళిపోతుందని పరలోకం వైపు ఆయన ఈ ఫిస్ట్ను చూపించి ఐ హేట్ యూ గాడ్ అని చెప్తూ పెద్ద కేక వేసి మరణించాడంట. అది చూసిన ఆయన కుమార్తె యేసు ప్రభుని అంగీకరించింది తెలుసా మీకు? ఆమె రష్యా నుంచి అమెరికా దేశానికి వచ్చి ఇక్కడ విశ్వాసిగా అమెరికాలో చాలా కాలం ఉండింది ఆమె. ఎందుకు మీకు చెప్తున్నానంటే, యేసు ప్రభువును తృణీకరించిన వారి మరణం బహు భయంకరమైన మరణం. ఫ్రెడరిక్ నీచే అలా మరణించాడు.
జోసెఫ్ స్టాలిన్ అలానే మరణించాడు. వాల్టేర్ అలా మరణించాడు. అడాల్ఫ్ హిట్లర్ అయితే తన సొంత ప్రాణాన్ని ఆయనే గన్తో కాల్చుకొని చనిపోయాడు, ప్రాణం తీసుకున్నాడు. దేవుని విసర్జించిన వారు చాలామంది తమ ప్రాణాలు వారే తీసుకొని చనిపోతారు. కానీ క్రైస్తవులకైతే యేసు ప్రభుని సొంత రక్షకునిగా ఎరిగిన బిడ్డలకు, ప్రభా నువ్వే నాకు రాజు, నా ప్రభువి, నా రక్షకుడు అనే వారికి వారి జీవితంలో ఆనందం, సంతోషం, నిత్య జీవం ఉంటుందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.